హాయ్ వెల్కమ్ టు అర్నాస్ బిగ్ కిచెన్. ఈ రోజు గుమ్మడికాయని యూస్ చేసి చపాతీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. గుమ్మడికాయను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో బీటా కెరటిన్ ఉండటం వల్ల కంటి సమస్యలను తగ్గిస్తుంది. యాంటీ ఒబేసిటీ గుణాలు ఉండడం వల్ల బరువును నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలను పటిష్టం చేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధక సమస్యలను తగ్గించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు అబ్జర్వ్ చేయండి. ముందుగా ఒక గుమ్మడికాయను తీసుకొని కడిగి పైన పీల్ ని తీసేసుకోవాలి. తర్వాత గుమ్మడికాయను కట్ చేసుకోవాలి. ఈ రోజు నేను చేసే చపాతీల కోసము హాఫ్ పార్ట్ గుమ్మడికాయను మాత్రమే యూస్ చేస్తున్నాను. గుమ్మడికాయను పీసెస్ గా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉండే పీచు విత్తనాల పార్ట్ను తీసేసుకొని సన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. పక్కకు తీసిన విత్తనాలను పాడేయకుండా నీటిలో కడిగి ఎండలో ఎండబెట్టుకొని స్టోర్ చేసుకొని తినొచ్చు. స్టవ్ మీద పాత్ర నుంచి వాటర్ ని వేసి చిల్లుల ప్లేట్ ను ఉంచి అందులోనికి కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలను వేసుకోవాలి. ప్లేట్ నుంచి హై ఫ్లేమ్ మీద ఆవిరికి ఉడికించుకోవాలి. ఇవి ఉడకడానికి 15 నిమిషాల వరకు టైం తీసుకుంది. 15 నిమిషాల తర్వాత మూతను తీసి ఫోర్క్ తో ఒక పీస్ ని గుచ్చినప్పుడు ఈజీగా ఫోర్క్ వెళ్ళిపోతుంది. అంటే గుమ్మడికాయ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ప్లేట్ ని పక్కకు తీసేసుకొని చల్లారనివ్వాలి. గుమ్మడికాయ ముక్కలు చల్లారిన తర్వాత వాటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి లేదా మిక్సీ జార్ లోనికి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసుకున్న పేస్ట్ ని మెజర్ చేసుకోవాలి. మెజరింగ్ కప్పుతో హాఫ్ కప్పు గుజ్జు అయితే వచ్చింది. దీనిని ఒక బౌల్లోనికి వేసుకొని 1 కప్పు గోధుమ పిండిని వేసి కొద్దిగా ఉప్పును వేసి పిండిని కలుపుకోవాలి. అంటే 1 కప్పు గుమ్మడికాయ గుజ్జుకు 2 కప్పుల పిండిని అయితే వేసుకోవాలి. నాకైతే ఎగ్జాక్ట్ గా సరిపోయింది. మీకు కాస్త గట్టిగా అనిపిస్తే వాటర్ ని వేసి కలపండి. లూజుగా అనిపిస్తే కాస్త పిండిని వేసి అడ్జస్ట్ చేసుకోండి. కలుపుకున్న తర్వాత ఆయిల్ ని అప్లై చేసి మూత నుంచి 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. 15 నిమిషాల తర్వాత పిండిని తీసుకొని ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేసుకోవాలి. వీటిని రౌండ్ షేప్ లోకి మోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. వీడియోను చివరి వరకు చూసిన తర్వాత మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఒక్కొక్క బాల్ ను తీసుకొని పొడి పిండిని చల్లుకుంటూ పలుచగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత పైన ఆయిల్ ని అప్లై చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మడుచుకొని పక్కనుంచుకోవాలి. ఇదే షేప్ లో చేసుకోవాలనేమీ లేదు. ట్రయాంగిల్ షేప్ లో కానీ పరోటా స్టైల్లో రౌండ్ షేప్ లో కానీ ఒత్తుకోవచ్చు. అది మీ చాయిస్. మిగిలిన అన్ని చపాతీ ఉండలను కూడా ఇదే విధంగా ఒత్తి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మడత పెట్టుకున్న ఒక చపాతీ పీస్ ను తీసుకొని పొడి పిండిని చల్లుతూ రెక్టాంగిల్ గానీ స్క్వేర్ షేప్ లో కానీ ఒత్తుకోవాలి. మిగిలిన పిండినన్నిటినీ కూడా ఇదే విధంగా ఒత్తుకొని పక్కనుంచుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ నుంచి బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ను మీడియం కు అడ్జస్ట్ చేసుకొని చపాతీని దానిపైన వేసి కాల్చుకోవాలి. 2 వైపులా కాలిన తర్వాత కొద్దిగా ఆయిల్ ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ ప్లేస్ లో బటర్ ని కానీ నెయ్యిని కానీ వేసి కాల్చుకోవచ్చు. ఏది ఇష్టం లేదు అనే వాళ్ళు పుల్కా లాగా కూడా చేసుకోవచ్చు. ఈ చపాతీలోకి కాంబినేషన్ గా వేరే కర్రీ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే మామిడికాయ, గోంగూర, టమాటా లాంటి పికిల్స్ తో తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. గుమ్మడికాయతో కర్రీ, పులుసు, హల్వా తినే ఉంటారు కదా. ఒకసారి గుమ్మడికాయతో ఇలా చపాతీని ట్రై చేసి చూడండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. గుమ్మడికాయను ఉడికించి స్మాష్ చేసేటప్పుడు ఎలాంటి పీసెస్ లేకుండా చూసుకోండి. పీసెస్ ఉన్నట్లయితే చపాతీ చేసేటప్పుడు హోల్స్ అనేవి వస్తాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్ గా నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అన్ని వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.